వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండల పరిధిలోని అన్ని గ్రామాలలో పాఠశాల యాజమాన్య విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. ఏ గ్రామంలో కూడా ఎటువంటి సమస్యలు జరగకుండా టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి, విజయమ్మ ఆదేశాల మేరకు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ బస్రెడ్డి రవీంద్రారెడ్డి ప్రతి గ్రామంలో పర్యటించి నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. టీడీపీ తరఫున చైర్మన్లుగా ఎన్నికైన ప్రతి ఒక్కరిని కూడా అభినందించారు. ఈ సందర్భంగా విద్యా కమిటీ మెంబర్లు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. దిగ్విజయంగా విజయం సాధించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ తీవ్రంగా కృషి చేసి ఎక్కడ ఎలాంటి అలిగేషన్స్ లేకుండా ఇక్కడున్న అధ్యాపక బృందము, ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఎలాంటి సమస్యలు లేకుండా ఒక సమావేశాన్ని జరిపినానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ పత్రికా విలేకరులు కానీ వాళ్ళు కొనుగొని పోలీసు సిబ్బంది కానీ ఈ విధంగా కృషి చేసిన వాళ్ళకు ధన్యవాదాలు తెలుసుకుంటూ, కొత్తగా ఎన్నికైన చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేము ఇక్కడ ఏ సమస్యలు ముందుండి ఇక్కడ ఏ అవసరం ఉన్నా ఇక్కడ హెచ్ఎం గారికి వెళ్ళి చెప్తున్నాం. ఏదైనా మీరు కాల్ చేయండి సార్, మా చైర్మన్ గారు వచ్చి ఇక్కడ లోకల్ సర్పంచ్ కూడా మాత్రమే ఉన్నాడు, ఏదైనా సమస్య ఉంటే వచ్చి మేము క్లియర్ చేస్తాం. ఈ విధంగా తెలియజేస్తున్నాం. వచ్చినప్పటి నుంచి మా ఉపాధ్యాయ బృందమందరూ చక్కగా సహకరించారు. ఓటర్లకి ఆహ్వాన పత్రాలు చేరువేయడంలోనూ, మళ్ళీ వాటిని తెచ్చి రిసీట్స్ని భద్రపరచడంలోనూ బాగా సహకరించినారు. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయ బృందం కానీ, నాన్ టీచింగ్ కానీ అందరూ కూడా బాగా సహకరించి ఈ ఎన్నికలు సక్రమంగా నిర్వహించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకోటి, భోజన వసతి కల్పించినటువంటి మన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా చైర్మన్గా ఎన్నికైనటువంటి కాదర్పి యువకురాలు బాగా ఎప్పుడైనా కానీ ఆమె చూస్తేనే దడదడలాడిస్తుంది. కాబట్టి ఆ దడదడ అలాగనే కొనసాగించి పాఠశాల బాగుకు సహకరించాలని మా ఉపాధ్యాయ బృందం తరఫున నేను మీకు తెలియజేసుకుంటున్నాను. పాఠశాలలో అప్పుడప్పుడు వస్తున్నారా